ఈ ముగ్గురు మీ పిల్లలేనా? అవును. మరి ఆడపిల్లల ఇంటి పేరు ఒకోలా, అబ్బాయి ఇంటి పేరు ఇంకోలా ఉంది. ప్రింట్ ఏమైనా తప్పుపడిందా? లేదు, తను నా సెకండ్ వైఫ్ కొడుకు. మా పెళ్ళికి ముందు ఆ అబ్బాయి పుట్టాడు. అప్పటికి తన ఫాదర్ సర్నేమ్ బర్త్ సర్టిఫికేట్లో ఎంటర్ అయింది. అదే ఆధార్ కార్డులో వచ్చింది. అంటే మీరు ఈ అబ్బాయికి ఓన్ ఫాదర్ కాదన్నమాట. తను నా భార్య అయినప్పుడు ఆ అబ్బాయి నా సొంత కొడుకే అవుతాడు కదా. సారీ సార్, అఫీషియల్గా అది చెల్లదు. మీరు ఆ అబ్బాయి గార్డియన్ అవుతారే గాని సొంత తండ్రి కాలేరు. మీరు ఫామ్లో గార్డియన్ అని సైన్ చేయాలి తప్ప ఓన్ ఫాదర్ అని చేయకూడదు. ఇదేదో మనకు పనికొచ్చే పాయింట్లా ఉందే, వెళ్ళి తగులుకో. ఏంటి బావగారు, మీకు లా గురించి తెలుసు కదా. చట్ట ప్రకారం బన్నీ వసు అక్క మొదటి భర్త కొడుకే అవుతాడు. వసు అక్కని మీరు రెండో పెళ్లి చేసుకున్నారు కాబట్టి బన్నీకి మీరు గార్డియన్ అవుతారు. అవును సార్, గార్డియన్ అని కాకుండా ఓన్ ఫాదర్ అని మీరు సైన్ చేస్తే చట్టపరంగా కొన్ని చిక్కులు వస్తాయి. నీకు పుట్టని కొడుకు కోసం నువ్వు చిక్కుల్లో పట్టవెందుకు? ఎందుకొచ్చిన గొడవ? వదిలేసే అభి. గార్డియన్ అయితే ఏముంది, ఫాదర్ అయితే ఏముంది అభి? నువ్వు ఫిక్స్డ్ డిపాజిటే కదా చేస్తున్నావు. అయినా ఫాదర్ కాదు గార్డియన్ అని మారుతుంది, కానీ కింద నీ సంతకం అయితే మారదుగా. ముగ్గురు పిల్లల పేర్లతో బ్యాంక్లో అమౌంట్ డిపాజిట్ చేస్తూనే ఉన్నాం కదా అభి. ఒక్క సంతకం కోసం ఎందుకంత ఆలోచించటం? లేదమ్మా, ఇది సంతకం సమస్య కాదు. సతీష్ గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు ఒక 4 days ఆగి వస్తారా? ఓకే సార్, ఉంటాను. ఓకే. బన్నీ, ఇలా రా. నేను మీ సొంత కొడుకుని కాదా డాడీ? మీరు నా ఓన్ డాడీ కాదా? నేను నీ ఓన్ డాడీనే బన్నీ, నువ్వు నా సొంత కొడుకువే. మరి ఆ అంకుల్ ఎందుకు అలా అన్నారు? తనకు తెలియక అలా అన్నారు. పిన్ని కూడా అలాగే అన్నారు. పిన్నికి తెలియదు బన్నీ, నేను చెప్తున్నాను కదా, నువ్వు నా కొడుకువే, నేను మీ నాన్ననే. ఎందుకబే చిన్నపిల్లాన్ని అలా మభ్య పెడతావు? నువ్వు ఆపతయా.
ఈరోజు ఈవినింగ్ లోపు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాను. బన్నీ నా ఓన్ సన్ అని అఫీషియల్గా చట్టం ఒప్పుకునేలా చేస్తాను. బన్నీ, నువ్వేం బాధపడకు. ఈ విషయంలో ఎవరూ ఫీల్ అవ్వకండి. నాకు అను కీర్తిలెంతో బన్నీ కూడా అంతే. వాళ్ళెలా నా సొంత కూతుళ్ళో బన్నీ కూడా నా సొంత కొడుకే. చట్ట ప్రకారం అది కుదరదని చెప్తున్నారు కదా అభి. చట్టమే ఒప్పుకునేలా చేస్తాను అంటున్నాను. చట్టమే కాదు, ఈ ప్రపంచం మొత్తం బన్నీ నా సొంత కొడుకు, అను కీర్తిలకు అన్నయ్య అని ఒప్పుకునేలా చేస్తాను. బన్నీ, అను కీర్తి, మీరు స్కూల్కి వెళ్ళండి. అఖిల్, వీళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేయి. అలాగే అన్నయ్య. వెళ్ళండి. కమ్ కమ్ కమ్. బాయ్. అన్నయ్య, మనం ఆఫీస్కి వెళ్దాం. వెంటనే రెడీ అవుతాను అభి. ఈ విషయం గురించి ఎవరూ మాట్లాడకండి. ఎక్కువ ఆలోచించకండి, అంతా నేను చూసుకుంటాను. చట్ట ప్రకారం బన్నీ తన సొంత కొడుకేనని ఎలా రుజువు చేస్తాడు మీ అభిబావా? అదే అర్థం కావట్లేదు ఆంటీ. అది బాధగా ఉందక్క. ఆ మాట అభి అనలేదు కదా, నువ్వెందుకు బాధపడుతున్నావు? ఆయన అనలేదు, కానీ అందరూ అదే అంటారు కదా. హారిక కూడా అదే మాట అంది. అవన్నీ నువ్వు పట్టించుకోకు వసు. ఈ సమస్యకు పరిష్కారం చూస్తానని అభి మాటిచ్చాడు కదా. బన్నీకి ఆయనంటే చాలా ఇష్టం అక్క. పుట్టినప్పటి నుంచి తండ్రి లేకుండా పెరిగాడు కదా. మా పెళ్లికి ముందు డాడీ ఎప్పుడొస్తాడు అని రోజు అడిగేవాడు. నాకది కావాలి డాడీ, ఇది కావాలి డాడీ అని రోజు లెటర్ రాసేవాడు. వాడు అడిగినవన్నీ కొనిపెట్టి అవి డాడీయే పంపించాడని చెప్తే ఎంతగానో సంతోషించేవాడు. ఆయన్ని చూశాక బన్నీ సంతోషానికి అవధుల్లేవు. బన్నీ దృష్టిలో ఆయనొక హీరో. ఇప్పుడు నాకన్నా బన్నీకి ఆయనే ఎక్కువయ్యారు. అలాంటిది ఆయన తండ్రి కాదు, గార్డియన్ అని అంటుంటే బన్నీ మనసు ఎంత బాధపడుతుందో. వాణ్ణి ఓదార్చటం నా వల్ల కాదక్క. నాకర్థమైంది వసు. బన్నీకి అభియే తండ్రి. ఎవరు అవునన్నా కాదన్నా ఇదే నిజం. దీనికోసం అభి ఎంత దూరమైనా వెళ్తాడు. తెలుసక్క, బన్నీ ఆయన్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో. ఆయన బన్నీని అంతకంటే ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
అను కీర్తిలతో సమానంగా చూస్తున్నారు. బన్నీని వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్నారు. ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఉంటున్నారు. ఈ పెళ్లి వల్ల నాకొక భర్తతో పాటు బన్నీకి ఒక గొప్ప తండ్రి దొరికాడు అని ఆనందపడ్డాను. ఇప్పుడు ఆనందం, సంతోషం చెదిరిపోతాయని భయంగా ఉంది. భయం ఎందుకు వసు? ఈ సమస్య నీది బన్నీది మాత్రమే కాదు, అబీది కూడా. అబీ గురించి నీకు సరిగ్గా తెలీదు వసు. ఎలాంటి చిక్కు సమస్యనైనా పరిష్కరిస్తాడు. కానీ ఇది మరీ కాంప్లికేటెడ్ ప్రాబ్లం కదక్కా. లీగల్ వ్యవహారం. ఆయన మాత్రం ఏం చేయగలరు? మానసికంగా అబీ బన్నీలు ఎప్పుడో తండ్రి కొడుకులయ్యారు. మధ్యలో ఈ లా ఏం చేస్తుంది వసు? ఒకసారి బెదిరిపోయిన ప్రాణాలు కదక్కా మావి. కష్టాలు పడిన జీవితాలు. దేవుడి దయ వల్ల ఒక చిన్న ఆధారం దొరికింది అనుకున్నాం. అది మాకు ఆధారం కాదు అంటుంటే దారం తగిన గాలి పటాలం అవుతాం కదక్కా. నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు వసు. అలా ఏం జరగదు, నువ్వేం భయపడకు. అసలు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మ్యాటర్ ఇంట్లో రాకుండా ఉంటే బాగుండేది. ప్రాబ్లం వచ్చినప్పుడే ధైర్యంగా ఉండాలి వసు. వచ్చిన ప్రాబ్లంకి అబీ తప్పకుండా సొల్యూషన్ చూపిస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. చేసుకోవే, చేసుకోవే, బాగా వాంతి చేసుకో. ఇంకా ఇంకా చేసుకో, చేసుకోవే. అబ్బా, నేను వామిటింగ్ చేసుకుంటే మీరు ఆనందపడతారేంటి? ఇది ఆనందపడాల్సిన విషయమేనే. నువ్వు ఎంత వామిటింగ్ చేసుకుంటే అంత మంచిది. ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడకుండా ముందు వామిటింగ్ చేసుకోవే, చేసుకో. కడుపులో ఉన్నదంతా కక్కేసేయ్, కక్కేసేయ్, వామిటింగ్ చేసుకో. ఏమైంది మీకు? నాకేం కాలేదే, నీకే వామిటింగ్ అవుతోంది. అబ్బా, ఇదెంత శుభవార్త. అయ్యో, నా కాళ్ళు చేతులు ఆడటం లేదే. ఏమే ఏమే, నీకు పచ్చి మామిడికాయలు కావాలా, చింతకాయలు కావాలా? పుల్లగా ఏం తినాలనిపిస్తే అవి తినేసేయ్. ఎంత కావాలంటే అంత తిను, నీ ఇష్టం. నిన్ను ఆపేవాళ్లే లేరు. అబ్బా, అవన్నీ నేనెందుకు తినాలి? అవే తినాలనిపిస్తాయి. ఒరే చిన్నాడా, త్వరగా రారా. ఒరే చిన్నాడా, రా రా. ఒరే రారా. అబ్బా రా. ఏంటి? ఒరే, నీకు శుభవార్త. నీ పెళ్ళ నీళ్ళొసుకుందిరా. ఇప్పుడు నీళ్ళు వేసుకోవడం ఏంటి? పొద్దున ఎప్పుడో స్నానం చేసింది కదా. అబ్బా, నీళ్ళొసుకోవడం అంటే ఆ నీళ్ళొసుకోవడం కాదురా. నీ పెళ్ళ వామిటింగ్ చేసుకుంది, నువ్వు నానవ కాబోతున్నావు. మీ నాన్న తాతయ్య కాబోతున్నాడు, మీ అమ్మ నానమ్మ కాబోతోంది, నేను అమ్మమ్మని కాబోతున్నాను, మీ అన్నయ్యలు పెదనాన్నలు అవుతున్నారు, మీ వదిళ్ళు పెద్దమ్మలు అవుతున్నారు, అను కీర్తిలు అక్కలు కాబోతున్నారు. రియలీ? ఆ అమ్మాయి, ఈ టైంలో అలాగే ఉంటుంది. కళ్ళు తిరుగుతాయి, వికారంగా ఉంటుంది, వాంతులు వస్తాయి. ఓకే ఓకే. అమ్మా, థాంక్స్ హారిక. ఒరే చిన్నడా, ఈ శుభవార్త నీకు చెప్పినందుకు నన్ను కూడా ఎత్తుకుని తిప్పరా. సరే. అమ్మో, నా వల్ల కాదు. అర్జెంటుగా ఈ గుడ్ న్యూస్ అమ్మ, నాన్నకి, అన్నయ్యలకి, వదినలకి చెప్పాలి. అఖిల్, అఖిల్, ఆగమన్నానా? ఏ ఏంటి, ఈ శుభవార్త ముందు మీ అమ్మా నాన్నలకు చెప్పాలా? ఎవరికి చెప్పొద్దు. ఆ? ఏ ఏ అంటే నాకొచ్చిన వామిటింగ్ ఆ వామిటింగ్ కాదు. నైట్ తిన్నది అరగలేదు, అందుకే వామిటింగ్ చేసుకున్నాను. ఆ?
అంటే ఇది వామిటింగ్ చేసుకునేసరికి ఆ వామిటింగ్ అనుకున్నాను. అనవసరంగా నన్ను డిసప్పాయింట్ చేసావు కదే. నేనైతే హుసేన్ సాగర్ లో పడేయాలి. ఇంకోసారి ఇలా న్యూస్ చెప్తే చంపేస్తాను. ఛీ! ఏంటే చావు కబురు చల్లగా చెప్పేవేంటే? అబ్బా ముందే చెప్పాలనుకుంటే నువ్వు విన్నావా? నాన్ స్టాప్ గా ఓవర్ యాక్షన్ చేస్తూనే ఉన్నావు. సర్లే, ఈ రోజు కాకపోతే ఇంకో రోజు వామిటింగ్ చేసుకుంటావు కదా. మళ్ళీ వామిటింగ్ అన్నావంటే నేను నిన్ను చంపేస్తాను. బా అది కాదే, బన్నీ గురించి అభిగాడు ఏదో చేస్తానన్నాడుగా అంటావ్. ఆ, అదే నాకు అర్థం కావట్లేదు ఆంటీ. బావగారు అంత కాన్ఫిడెన్స్ గా చెప్పారంటే ఏదో చేయబోతున్నారు. నీ తెలివంతా ఉపయోగించి బన్నీని తన సొంత కొడుకు అని ప్రూవ్ చేస్తాడేమో చెప్పు. ఏ రకంగానూ చెప్పలేడు. అభిబావ ఎప్పటికీ బన్నీకి గార్డియనే. గార్డియన్ అంటే వసు ఒప్పుకోదు, బన్నీ బాధపడతాడు. వాళ్ళని సంతోషపెట్టడానికి అభి ఏం చేయబోతున్నాడు? ఏం చేస్తే బన్నీ అభికి సొంత కొడుకు అవుతాడు? ఏం చేసినా బావగారికి బన్నీ సొంత కొడుకు అవడు. లేదే, అభి ఏదో చేయబోతున్నాడు. సాయంత్రానికి ఆ సంగతి తెలుస్తుందిగా, అప్పుడు చూద్దాం. అబ్బా రాత్రిలోపు పరిష్కారం చెప్తానని అభి అన్నాడు. వాడు ఏం చేయబోతున్నాడే? బావగారు ఏం చేసినా ఆ బన్నీ సొంత కొడుకు కాలేడాండి. మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ ఎక్కువగా అవుతుందక్క. ఆయన ఏం పరిష్కారం చెప్తారోనని భయంగా ఉందక్క. అబీకి లేని భయం నీకెందుకు వసు? బన్నీ తన సొంత కొడుకని అబీ తెగేసి చెప్పాడు కదా. అభి చెప్పినంత మాత్రాన అనుకున్నంత జరిగిపోతుందా? అభి ఏ పరిష్కారం చెప్పబోతున్నాడు? నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. మీరీ టైంలో అభిబాబు ఫోన్ చేసి ఈ టైంకి ఇంటికి రమ్మని చెప్పారమ్మా. అభి చెప్పాడా? అవునమ్మా. ఇంతకీ అభిబాబు ఎక్కడండి? పైనున్నట్టున్నాడు. మీరు కూర్చోండి. పంతులొచ్చాడంటే? ఏమో ఆంటీ. పంతులు గారు ఎందుకు వచ్చారక్క? వచ్చారా పంతులు గారు? నమస్కారం. ఈ టైంకి రమ్మన్నారు కదా బాబు. అభి, ఈ టైంలో పంతులు గారిని ఎందుకు పిలిపించావు? ముహూర్తం పెట్టడానికమ్మా. దేనికి ముహూర్తం? దత్తత కార్యక్రమానికి. దత్తత? అవునమ్మా, బన్నీని దత్తత తీసుకుంటున్నాను. ఇది నేను ఊహించలేదే. బన్నీ నా సొంత కొడుకు కాదు అన్నారు కదా. నా ఇంటి పేరు తన ఇంటి పేరు వేరు అన్నారు కదా. నేను బన్నీకి గార్డియన్ మాత్రమే అన్నారు. ఈ సమస్యకి పరిష్కారం ఇదే.
బన్నీని నేను దత్తత తీసుకుంటాను. ఆఫీషియల్గా బన్నీ నా కొడుకు అవుతాడు. మన ఇంటి పేరే తన ఇంటి పేరు అవుతుంది.